హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జీపీఓ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సార్, జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి చాలామంది కామెంట్స్ చెప్తున్నారు. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు CCLA నుంచి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక అప్డేట్ ఇది. సో ఈ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ ఎంఐఎస్ పోర్టల్ ద్వారా దీన్ని అప్డేషన్ ఆఫ్ క్యాడర్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ ఎంత ఉన్నది, పాత వాళ్ళు కొత్త వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కలిపి ఎంత ఉన్నది అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సార్, ద అటెన్షన్ ఆఫ్ ద ఆల్ డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ ఈజ్ ద స్టేట్ ఇన్వైటెడ్ టు ద, ఇక్కడ చూడండి రిఫరెన్సెస్ ద సైటెడ్ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ వైడ్ రిఫరెన్స్ ఫస్ట్ సిటెడ్ ద గవర్నమెంట్ హ్యావ్ క్రియేటెడ్ 10,954 విలేజెస్ లెవెల్ ఆఫీసర్, అంటే 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఫర్ ద అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంథింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూలు టేకింగ్ ద ఆప్షన్ ఫ్రమ్ ద ex-VRO VREA డిజిగ్నేటింగ్ దెమ్ యాజ్ ఏ గ్రామ పాలనా ఆఫీసర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ మేము అపాయింట్మెంట్ చేశాము. సో ఇక్కడ స్ట్రెంత్, ఇక్కడ పాత VROలకు ఛాన్స్ ఇచ్చాము అనేసి అంటున్నారనమాట. ఇప్పుడు ఈ IFMIS పోర్టల్ ద్వారా మరి ఇప్పటి వరకు వివిధ మన డిస్ట్రిక్ట్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవి, అదేవిధంగా రెవెన్యూ విలేజెస్ ఇవి, అదేవిధంగా గ్రామ పాలన ఆఫీసర్స్ ఇవి. ఇక్కడ చూడండి, ప్రతి డిస్టిక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ డిస్టిక్ ఉన్నది, రెవెన్యూ విలేజెస్ 508 ఉన్నది, గ్రామ పాలన ఆఫీసర్స్ 508 ఉన్నారు. సో ఇట్లా ఆసిఫాబాద్లో 434, గ్రామ పాలన ఆఫీసర్ 434. సో ప్రతి డిస్టిక్లో చూడండి సార్, అన్ని నోటిఫికేషన్లు ఇక్కడ టోటల్గా ఇంకా చూసుకున్నట్లయితే 10,954 పోస్టులకి 10,954 పోస్టులు ఆల్రెడీ భర్తీ చేశారంటున్నారు. సో కాబట్టి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భర్తీ చేసామని ఇచ్చారు. ఇక్కడ రెవెన్యూ విలేజెస్ ఇచ్చారు, గ్రామ పాలన ఆఫీసర్ కూడా ఇచ్చారు, 10,000కి ఇచ్చారు. మరి ఈ అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఉంటుందండి? సో మరి కొన్ని క్యాడర్ పోస్టులు ఉంటాయి, కొన్ని వర్కింగ్ పోస్టులు ఉంటాయి అనేసి, మరి వేకెన్సీస్ ఉంటాయి కదా అనేసి అంటున్నారు. ఏముండదు, వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే చెప్పారో పాత జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటిదంటే ప్రజెంట్ ఇక్కడ కనబడేటటువంటి సిచ్యువేషన్ అంటే ప్రతి రెవెన్యూ విలేజ్కు ఒక గ్రామ పరిపాలన ఆఫీసర్ ఉన్నాడు అనేసి స్పష్టంగా చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటున్నారు. వాళ్ళు అపాయింట్మెంట్ చేశారనేసి కూడా అంటున్నారు. ఎక్కడ? అండర్ నోట్ CCLA దగ్గర. ఈ ఏదైతే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్లో దీన్నే మేము IFMIS పోర్టల్లో పొందుపరిచాము. కలెక్టర్లకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. సో ఇప్పుడు నిరుద్యోగులకు ఏమడుగుతున్నారంటే నోటిఫికేషన్ ఉంటుందా ఉండదంటే క్లియర్ కట్గా ఇక్కడ నోటిఫికేషన్ ఉండదు. గతంలో ప్రభుత్వము నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నది తప్ప మళ్ళీ ఛాన్స్ VROలకు 2 సార్లు తర్వాత మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు అన్నీ కలిపి కూడా ఇక్కడే భర్తీ చేశారండి. రెవెన్యూ వర్గాలతోనే కంప్లీట్గా భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు. సో కాబట్టి జీపీఓ గురించి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఉండకపోవచ్చు అండి, బహుశా ఉండకపోవచ్చు. సో దాదాపుగా 10,954 ఉంటే ఇంకా పోస్టులు ఎక్కడ ఉంటాయండి జీపీఓ? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా 20 నుంచి 30,000 ఉద్యోగాలు ఏదైతే గ్రూప్స్, SI, కానిస్టేబుల్, DSC, మిగతా ఏదైతే పవర్ సెక్టర్, SPDCL, NPDCL, లైబ్రరీ ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయో, సో దానిపైన మీరు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టండి. ఇది వస్తుందా రాదా దానిపైన డౌట్గా చదివితే మళ్ళీ రాకపోతే మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా ఆలోచించి ఒక క్లియర్గా విజన్తో ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.